మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 25% టారిఫ్ వేసాడు కదా. అయితే టారిఫ్ వేసే ముందు ఏం చెప్పాడు, రష్యా దగ్గర నుంచి వీళ్ళు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు, సో దానివల్ల వాళ్ళు ఆర్థికంగా బలపడుతూ ఉన్నారు. బలపడటం వల్ల మరి యుక్రెయిన్ మీద వాళ్ళు ఎక్కడ కూడా వారిని ఆపుకోవాలని చెప్పేసి రష్యా చూడట్లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అందుకని చెప్పేసి ఈ 25% టారిఫ్ వేస్తున్నా అని క్లియర్గా చెప్పాడు. అయితే రేపు అలస్కాలో పుతిన్ గారికి అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక మీటింగ్ అయితే జరగబోతుంది అనమాట. ఈ మీటింగ్లో ఏంది, దీని గురించే, ఈ వార్ గురించే రేపు మాట్లాడబోతున్నారు వీళ్ళిద్దరు, డొనాల్డ్ ట్రంప్ అలాగే పుతిన్. సో మరి దీన్ని కనుక ఈ మీటింగ్ కనుక సక్సెస్ అయ్యి దాని తర్వాత వీళ్ళు కనుక ఈ వార్ని సీజ్ ఫైర్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మరి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేసినా సరే అప్పుడు ట్రంప్కి అభ్యంతరం ఉండదు కదా. సో మరి అభ్యంతరం లేనప్పుడు ఖచ్చితంగా ఈ టారిఫ్ 25% అనేది తగ్గించేసి అంతకుముందు ఏదైతే 10% ఉందో సో ఆ 10% టారిఫ్ వేయాల్సి వచ్చింది. సో మరి దానికి మళ్ళీ ఏదైనా సరే కొత్త సాగు చెప్తాడా, లేదు అంటే టారిఫ్ తగ్గిస్తాడా? సో ఈ రెండు అనేది మరి నాకు తెలిసి అయితే మరి వాళ్ళ గూడ్స్ మనం ఇక్కడ ఏది వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మరి విక్రయించడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనం అందుకని చెప్పేసి ఆ టారిఫ్ వేసాడు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. సో మరి ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఆగిపోతే సో మరి ఇక్కడ సీజ్ ఫైర్ కనుక ఈ మీటింగ్లో తేలిందంటే ఆటోమేటిక్గా సో అసలు ఎందుకు వేసాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో చూద్దాం ఏం చేస్తాడు అనేది.